ప్రియులారా, మీరు గమనించాలి, నీ జీవితంలో దేవుని సన్నిధిని ఆశ్రయించడం నీ అలవాటైతే, నీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు నీవు మొర్ర చెప్పుకోవడానికి దేవుణ్ణి ఆశ్రయించే అలవాటు నీకుందా? పుట్టింటికి వెళ్ళడం అలవాటు ఉందా? ఎక్కడికెక్కడికో వెళ్ళి ఆ ఫ్రెండ్స్ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ బాధలు చెప్పుకోవడం అలవాటు ఉందా? దేవుణ్ణి ఆశ్రయించడం అలవాటు ఉందా? నీకున్న అలవాటు ఏమిటి? నువ్వు దేవుని మందిరానికి ఒక్కరోజు ఉపవాసం ఉండి, లేదు దేవుని మందిరానికి వచ్చి ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన ఆశ్రయించడం నీకు తెలుసా? హల్లెలూయా. రెండు చేతులు చెప్పగలరా? ఇంకొకసారి చెప్పండి. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారి సమస్య నుండి దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడండి. ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదట. హల్లెలూయా. నువ్వు మనుషులను ఆశ్రయిస్తే సిగ్గుపడతావు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలన్నాడు. మనుషులను మీద ఆధారపడుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలన్నాడు. మనం ఆధారపడవలసింది, ఆశ్రయించవలసినటువంటిది దేవుని సన్నిధిలో మనం ఆశ్రయిద్దాం. మనకున్న దిక్కు ఎవరండి లోకంలో? ఎవరండి? నాకు తెలిసి దేవుడు తప్ప ఇంకెవరు లేరంటాను నేను. స్తోత్రం చెప్పగలరా?